హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో వారం 10 రోజులుగా జలుబు, దగ్గు, జ్వరం, గవద పిల్లలు, చికెన్ పాక్స్, డయేరియా వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. వీటికి తోడు కొన్ని ప్రాంతాల్లో డెంగీ కేసులు సైతం నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సర్కారు దవాఖానాల్లో మందుల కొరత రోగులను ఆందోళనకి గురిచేస్తున్నాయి. సరైన మందులు లేక సగం మాత్రలు బయటనే తీసుకోమని చెబుతుండటంతో రోగులు పరేషాన్ అవుతున్నారు. 3 నెలల కిందట దవాఖానాల్లో ఎలాంటి మందుల కొరత ఉండేది కాదని, కొన్ని రోజులుగా ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా ఒక మందు ఉంటే మరొకటి ఉండడం లేదని వాపోతున్నారు. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్తో పాటు వైద్య విధాన పరిషత్ పరిధిలోని రాజేంద్రనగర్, బుద్వేలలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సహా పలు బస్తీ దవాఖానాలు, పిహెచ్సిలు, యూపీహెచ్సిలలో మందుల కొరత ఉన్నట్లు రోగులు వాపోతున్నారు. వైద్యులు జబ్బు ఆధారంగా 3 లేదా 5 రోజులు కోర్సు చెప్పిన మందులు రాస్తే, ఆయా దవాఖానాల్లో సిబ్బంది 3 రోజులు రాస్తే 2 రోజులు, 5 రోజులకు రాస్తే 3 రోజులకు అవి కూడా సగం మాత్రమే మాత్రలు ఇస్తున్నట్లు రోగులు వాపోతున్నారు. ఈ విషయంపై కొందరు దవాఖానా సిబ్బందిని నిలదీయడంతో చాలా దవాఖానాల్లో అక్కడి అధికారులు ప్రిస్క్రిప్షన్పై కేవలం మందులు మాత్రమే రాయాలని, ఎన్ని రోజులు అనేది రాయొద్దని వైద్యులకు సూచిస్తున్నట్లు సమాచారం. చాలా దవాఖానాల్లో దగ్గుమందు వైద్యులు రాసినా ఇవ్వడం లేదని, బయటి నుంచి కొనుగోలు చేసుకోవాలని సిబ్బంది సలహాలు ఇస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. 2 రోజుల కిందట రాజేంద్రనగర్, బుద్వేలలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్యులు రోగులకు 3 రోజులకు మందులు రాస్తే 2 రోజులకు మాత్రమే ఇచ్చినట్లు అక్కడి రోగులు ఆరోపించారు. ఆంబ్రాక్సిల్ అనే దగ్గు మందును అక్కడి వైద్యులు రాసిచ్చినా తమ వద్ద లేదు, బయట కొనుక్కోవాలని ఫార్మసీ కౌంటర్లలోని సిబ్బంది చెప్పినట్లు రోగులు తెలిపారు. ఉస్మానియా వంటి దవాఖానాల్లోనూ వైద్యులు రాసిన మందులు లేవని ఫార్మసీ కౌంటర్లలోని సిబ్బంది తిప్పి పంపిస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. ఫీవర్ హాస్పిటల్లో ఓపీకి వచ్చే వారికి వైద్యులు డెంగీ పరీక్షలు రాస్తే కిట్స్ లేవని అక్కడి సిబ్బంది తిప్పి పంపిస్తున్నట్లు పేషెంట్లు ఆరోపిస్తున్నారు. కేవలం ఐపీ రోగులకు మాత్రమే డెంగీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు దవాఖానా సిబ్బంది బహిరంగంగా చెప్పడం గమనార్హం. దీంతో ఓపీ రోగులు గత్యంతరం లేక డెంగీ పరీక్షలను బయట చేయించుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు.